హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు కంపారిజన్. సో ఈరోజు మేము చేస్తుంది టెక్ న్యూస్ ఎందుకంటారా? ఎందుకంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లేటెస్ట్ టాపిక్స్ అండ్ ఏవైనా కొత్త విషయాల గురించి. సో అందరికీ లేటెస్ట్ అప్డేట్స్ గురించి మేము ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాం, అందుకే ఈ వీడియో చేస్తున్నాం. అండ్ ఈరోజు మేము మాట్లాడుతుంది 4 టాపిక్స్ గురించి. వన్, అమెజాన్ టిప్స్. అనదర్ వన్ ఈజ్ పబ్జి న్యూ అప్డేట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ రియల్మీ 7 అండ్ 7 Pro లీక్స్. లాస్ట్ వన్ ఈజ్ కార్టూన్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అమెజాన్ గురించి మాట్లాడదాం. సో చాలామందికి అమెజాన్ అంటే పాలసీస్ ఇవన్నీ తెలుసుంటే చాలామంది ప్రోడక్ట్స్ ఇవన్నీ కొంటారు. కానీ దాంట్లో కొన్ని పాలసీస్ అండ్ కొన్ని టిప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్స్. సో మీరు చాలా ఐటమ్స్కి నాన్ రిటర్నబుల్ అని చూసుంటారు ఏదైనా పర్చేస్ చేస్తున్నప్పుడు. సో చాలామంది ఏమనుకుంటారంటే నాన్ రిటర్నబుల్ అంటే నేను రిటర్న్ చేయలేను, నాకు మనీ రాదు రివర్స్లో అని అనుకుంటారు. కానీ అది తప్పు. నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మీరు కాస్మెటిక్స్, ఫుడ్ ఐటమ్స్ ఇలాంటి వాటికి నాన్ రిటర్నబుల్ అని ఉంటుంది మేజర్గా. సో అలాంటి వాటికి నాన్ రిటర్నబుల్ అంటే మీరు రిటర్న్ చేయకుండానే ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు మనీ మీకు బ్యాంక్ అకౌంట్లో వేసేస్తారు. సో మనీ వాళ్ళు రీఫండ్ చేస్తారు మీకు నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్స్కి. సో చాలామంది అనుకుంటారు, ఓకే 50 రూపీస్ పెట్టి ఏదైనా క్రీమ్ కొన్నాం, లేకపోతే ఏదైనా కాస్మెటిక్స్, ఫుడ్స్ ఏదో ఒకటి కొన్నాం, 50 రూపీస్ 100 రూపీస్కి మళ్ళీ వాడు వచ్చి పికప్ చేసుకోవాలి, రిటర్న్ చేయాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా. అదేం ప్రాసెస్ ఉండదు. వీటన్నిటికీ పికప్ ఏం జరగదు. డైరెక్ట్గా మీ ఇష్యూ జెన్యూన్ అయితే ఆటోమేటిక్గా మీరు అమెజాన్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు మీ రీఫండ్ ఇచ్చేస్తారు ప్రోడక్ట్ పికప్ చేయకుండానే. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్ డ్యామేజ్డ్. సో చాలామందికి ఇప్పుడు గ్రాసరీ కూడా ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నారు. అండ్ మీకు ఏదైనా ఫుడ్ ఐటమ్ జస్ట్ లీక్ అయినా లేకపోతే ఏమైనా డ్యామేజ్ అయ్యి ఆ లీక్ అంటే ఆ ఫుడ్ ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ లేకపోతే జ్యూసెస్, అది లీక్ అవడం వల్ల అవి స్ప్రెడ్ అయిపోతాయి, మిగతా ఐటమ్స్ మీద కూడా ఆ లిక్విడ్ స్ప్రెడ్ అవుద్ది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు కంప్లైంట్ రేస్ చేస్తే మీకు అన్ని ప్రోడక్ట్స్కి మీకు రీఫండ్ వచ్చేస్తుంది. బికాస్ దానివల్ల మిగతా ప్రోడక్ట్స్ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యాయి కాబట్టి మీకు అన్ని ప్రోడక్ట్స్కి మీరు రీఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అనదర్ టిప్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి క్యాన్సిలింగ్ ఆర్డర్స్. సో చాలామంది అంటే ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు, కానీ అది షిప్పింగ్లో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయడం కుదరదు. సో వన్స్ ఆర్డర్ షిప్మెంట్ ప్రొసీజర్లోకి వస్తే ఆర్డర్ని క్యాన్సిల్ చేయడం కుదరదు. సో మీరు అమెజాన్ని కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఒకటే అంటారు, ఆల్రెడీ అది షిప్పింగ్ స్టేజ్లో ఉంది, సో మేము క్యాన్సిల్ చేయలేమని. సో అందరు మీరు ఏంటంటే మీరు ప్రోడక్ట్ ఇక్కడికి వచ్చి తీసేసుకుంటారు, ఇదంతా తీసుకున్నాక దానికి రిటర్న్ పెట్టి రీఫండ్ కోసం వెయిట్ చేయడం, ఇదంతా పెద్ద ప్రాసెస్. సో చాలా సఫర్ అవుతారు జనాలు, ఎందుకంటే మళ్ళీ రీఫండ్ రాదు తొందరగా, రిటర్న్ పికప్ అవ్వదు ఇవన్నీ. సో మీకు ప్రోడక్ట్ మీకు వద్దనుకుంటే మీరు అట్ ది డోర్ డెలివరీ అసోసియేట్ తోటి మాకు ఈ ప్రోడక్ట్ వద్దు అని చెప్పేయచ్చు. సో అట్ ద టైం మీరు ఏదో ఒక రీజన్ చెప్పడం, మీకు రీజన్ ఏదో ఒకటి చెప్పి మీరు ప్రోడక్ట్ని అట్ ది డోర్ క్యాన్సిల్ చేసేయచ్చు. సో డోర్ స్టెప్స్ మీద మీరు వద్దంటే ప్రోడక్ట్ రిటర్న్ వెళ్ళిపోద్ది అండ్ మీ రీఫండ్ మనీ మీకు రిటర్న్ వచ్చేస్తుంది, సో మీరు పే చేసిన అమౌంట్. అండ్ ఫోర్త్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రీఫండ్ సెకండ్ టైం. సో చాలా మందికి ఏంటంటే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ తీసుకుంటే వాళ్ళు దానికి ఏదైనా డ్యామేజ్డ్ వచ్చినా లేకపోతే కొంతమందికి ఆ ప్రోడక్ట్ ఇంక నచ్చదు, సో ఆ ప్రోడక్ట్ ఇంక వాడదాం అనుకోరు. సో వాళ్ళకి రీఫండ్ కోసం చూసుకుంటారు. కానీ అమెజాన్ పాలసీస్ ప్రకారం మీకు ఏదైనా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్కి రిప్లేస్మెంట్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. సో మీరు ప్రోడక్ట్ని మళ్ళీ మీరు డ్యామేజ్ అని కంప్లైంట్ రేస్ చేసినా లేకపోతే ప్రోడక్ట్ మాకు వద్దని కంప్లైంట్ రేస్ చేసినా వాళ్ళు మళ్ళీ మీకు ప్రోడక్ట్ రిటర్న్ చేసుకుని సేమ్ ప్రోడక్ట్, అంటే వేరే ఐటెం కానీ సేమ్ ప్రోడక్టే మీకు మళ్ళీ పంపిస్తారు. సో మళ్ళీ మీకు రిప్లేస్మెంట్ ఆప్షన్ మాత్రం వస్తుంది, రీఫండ్ రాదు. సో అలా చాలా మందికి జరిగే వాళ్ళు ఏంటంటే డిస్సాటిస్ఫైయింగ్, ఇంకా మళ్ళీ రిటర్న్ కోసం పెట్టరు. కానీ అమెజాన్ పాలసీస్ ప్రకారం మీ సెకండ్ టైం కూడా మీకు వచ్చిన ప్రోడక్ట్ని రిటర్న్ చేస్తే ఆటోమేటిక్గా మీకు థర్డ్ టైం రీఫండ్ వస్తుంది. సో ఫస్ట్ టైం మీ ప్రోడక్ట్ తీసుకుని దాన్ని రిటర్న్ చేస్తే అప్పుడు మీకు రిప్లేస్మెంట్ వస్తుంది. ఆ రిప్లేస్మెంట్ ప్రోడక్ట్ని కూడా మీరు రిటర్న్ చేస్తే మీకు వచ్చేది బ్యాంక్లోకి రీఫండ్. సో ఈ ప్రాసెస్ వాడి మీరు రీఫండ్ తెచ్చుకోవచ్చు, కానీ మీది జెన్యూన్ ఉంచుకోండి, ఎందుకంటే ఇది జస్ట్ మీకు ఏంటంటే కొన్ని సినారియోస్లో యూజ్ అవుద్ది. దట్స్ ఇట్. సో ఇవి అమెజాన్ టిప్స్. అండ్ కమింగ్ టు నెక్స్ట్, పబ్జి న్యూ అప్డేట్. సో కొత్తగా పబ్జి అప్డేట్ లాంచ్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ 1. సో ఇప్పటివరకు మనకి 0.లోనే అన్ని వర్షన్స్ జరిగాయి. సో ఇది కొత్త అప్డేట్ అండ్ ఇది September 8th లాంచ్ అవుద్ది. దీనిలో మనకి స్పెసిఫిక్ చేంజెస్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు వీళ్ళు, ల్యాగ్ రెడ్యూస్ చేస్తున్నారు అండ్ క్యారెక్టర్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంది. అండ్ మనకి గ్రాఫిక్స్
అండ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తున్నారు. మనకి ఇప్పటివరకు అయితే పారాషూట్ నుంచి మనం డ్రాప్ అయినప్పుడు జస్ట్ అలా డ్రాప్ అవుతాడు క్యారెక్టర్. కానీ ఇప్పుడు ఏంటంటే పారాషూట్ నుంచి డ్రాప్ అయినప్పుడు క్యారెక్టర్ రోల్ చేయడం జరుగుతుంది. సో ఇది కంపల్సరీ చేస్తున్నారు. అండ్ మనకి ఫ్రేమ్ రేట్ 30% ఇంక్రీజ్ చేసి 76% ల్యాగ్ని తగ్గిస్తున్నారు వీళ్ళు. అండ్ ఇప్పుడు వరకు మీ అందరికి తెలిసిందే 90 హెడ్స్ రిఫ్రెష్ రేట్ ఓన్లీ వన్ ప్లస్కే ఆప్షన్ ఇచ్చింది ఇప్పుడు వరకు పబ్జి. కానీ ఇది 6th సెప్టెంబర్ వరకే. అండ్ సో కొత్త అప్డేట్లో మ్యాక్సిమం చాలా ఫోన్స్కి 90 హెడ్స్ సపోర్ట్ వచ్చేస్తుంది. సో మీ ఫోన్ 90 హెడ్స్ డిస్ప్లే ఉండుంటే మీరు 90 రిఫ్రెష్ రేట్ పెట్టుకుని గేమ్ ఆడొచ్చు. కానీ అన్ని ఫోన్స్ అలా చేయలేవు, ఎందుకంటే మీ చిప్ సెట్ మీద కూడా డిపెండ్ అవుద్ది. మీ స్క్రీన్ 90 హెడ్స్ సపోర్ట్ చేసినా మీ చిప్ సెట్ అంత గ్రాఫిక్స్ సపోర్ట్ చేయలేకపోతే మీరు గేమ్ ఆడలేరు 90 హెడ్స్లో. సో మినిమం మీ చిప్ సెట్ స్నాప్డ్రాగన్ 845+ ఆర్ అబోవ్ ఉంటేనే మీరు 90 హెడ్స్ డిస్ప్లే స్క్రీన్ ఉండి మీరు ఆడగలరు అప్పుడే. సో మీకు మినిమం రిక్వైర్మెంట్స్ 845 అండ్ అబోవ్ చిప్ సెట్ అండ్ డిస్ప్లే 90 హెడ్స్ ఆర్ అబోవ్. ఇవి ఉంటేనే మీరు ఆడగలరు పబ్జి కొత్త రిఫ్రెష్ రేట్ తోటి. అండ్ థర్డ్ విషయం వచ్చేసరికి రియల్మీ 7 అండ్ 7 Pro. సో మొన్నే రీసెంట్గానే రియల్మీ 6 లాంచ్ అయింది, అప్పుడే రియల్మీ 7 కూడా వచ్చేస్తుంది మనకి. అండ్ దీని గురించి కొత్త లీక్స్ అండ్ అప్డేట్స్ కూడా వచ్చాయి. అండ్ పిక్స్ కూడా లాంచ్ అయ్యాయి, కొన్ని పిక్స్. కమింగ్ టు కెమెరా మెయిన్ ఆస్పెక్ట్, రియల్మీ 7 అండ్ 7 Pro రెండింటికి 64 మెగాపిక్సెల్ సోనీ క్వాడ్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో 7 Pro వచ్చేసరికి మనకి ఇండియాస్ ఫాస్టెస్ట్ ఛార్జింగ్ అని చెప్పి 65 వాట్స్ ఇస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. అండ్ కమింగ్ టు రియల్మీ 7, దీనికి డిస్ప్లే 90 హెడ్స్ ఎల్సిడి డిస్ప్లే ఇస్తున్నారు, సేమ్ పాత రియల్మీ 6 లాగే. కానీ చిప్ సెట్ ఇంప్రూవ్ అవుతుంది. సో చిప్ సెట్ ఇంప్రూవ్ అంటే G95, సో పెద్ద వేరియేషన్ ఉంటుందని నేను చెప్పను. అండ్ 5000 mAh బ్యాటరీ అండ్ 30 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. కానీ 7 Pro వచ్చేసరికి మనకి చాలా మేజర్ చేంజెస్ కనిపిస్తాయి. మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, CEO ఆఫ్ రియల్మీ మాధవ్ ఒకసారి ట్వీట్ చేశారు. ఏంటంటే మీకు హై రిఫ్రెష్ రేట్తో ఎల్సిడి కావాలా, లేకపోతే 60 హెడ్స్ రిఫ్రెష్ రేట్ తోటి ఎమ్లాడ్ కావాలా అని ట్వీట్కి వచ్చేసారు. దానికి చాలా రెస్పాన్స్ ఎమ్లాడ్ తోటి వచ్చింది. సో 83.7% మెంబర్స్ ఎమ్లాడే కావాలన్నారు మాకు, తక్కువ రిఫ్రెష్ రేట్ ఉన్న. అండ్ 16.3% మాత్రం ఎల్సిడికి చూస్ చేశారు. సో మళ్ళీ ఆ ట్వీట్కి మాధవ్ రిప్లై ఇస్తూ ఓకే మీరు చెప్పినట్టే మేము వింటాం, మీరు చెప్పినట్టే మేము చేస్తామని కన్ఫర్మ్ చేశారు. సో దాన్ని బట్టి రియల్మీ 7 Proకి మనం కన్ఫామ్గా ఎమ్లాడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 60 హెడ్స్ విత్ ఎమ్లాడ్ వస్తుంది. సో అది నేను ప్రిఫర్ చేస్తాను. ఎమ్లాడ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ అవైలబుల్, మీకు పంచి కలర్స్ వీటన్నిటితోటి. అండ్ యాజ్ యూజువల్గా ఎమ్లాడ్ ఉంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు. ఎల్సిడి తోటి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రాదు, కానీ ఎమ్లాడ్ తోటి ఆ ఫీచర్ మనం తెప్పించుకోవచ్చు. సో యాజ్ పర్ ద రూమర్స్ 7 Proకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుందని రూమర్స్ ఉన్నాయి. అండ్ చిప్ సెట్ వచ్చేసరికి మామూలు స్నాప్డ్రాగన్ 720 వేస్తున్నారు, 720G. సో గేమింగ్ చిప్ సెట్ వన్ ఆఫ్ ది, కానీ మిడ్ రేంజ్ చిప్ సెట్. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh. అండ్ ఇక్కడ మనకి ఇంకో చేంజ్ వచ్చేసరికి ఛార్జర్. సో దీనికి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుందని అంటున్నారు. చూద్దాం మరి అది ఎంతవరకు నిజమో. కానీ 65 వాట్ నిజంగా ఇస్తే సో దట్ విడ్ బి వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్. అండ్ మన ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి, మనం చిన్నప్పుడు చాలా కార్టూన్స్ ఇవన్నీ చూసాం. కిడ్ వర్సెస్ క్యాట్, కిక్ బటోస్కి, ఫీనియస్ అండ్ ఫోర్బ్. దాంట్లో చాలామంది చాలా వాటికి ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇప్పటికి కూడా చాలామంది అవి చూడడానికి ట్రై చేస్తూ ఉంటున్నారు, కానీ ఎక్కడ కనిపించట్లేదు. అండ్ మనకి ఇప్పుడు కార్టూన్ నెట్వర్క్, డిజ్నీ ఛానల్ వీటిలో దేంట్లో రావట్లేదు. మనకి జెటెక్స్ ఇవన్నీ ఉండేవి, కానీ జెటెక్స్ తీసి మళ్ళీ డిజ్నీ ఛానల్ కింద కన్వర్ట్ చేస్తే దాన్ని. అండ్ మనకి పవర్ రేంజర్స్, నింజా స్టార్మ్ ఇవన్నీ కూడా వచ్చేవి అప్పుడు. ఇప్పుడు అవేం రావట్లేదు, జస్ట్ ఏదో సుత్తి అంతా ఇస్తున్నారు. అండ్ అవి ఆన్లైన్లో కూడా చాలా మందికి ఎలా చూడాలో తెలియదు. అఫీషియల్ సైట్స్ ఉన్నాయి, కానీ అన్నీ ఉండవు అఫీషియల్ సైట్లో. సో హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద వెబ్సైట్స్ మీరు చూడొచ్చు. వీటిలో కార్టూన్స్ అండ్ ఇలాగా పవర్ రేంజర్స్ అండ్ యానిమేస్ కూడా చూడొచ్చు. నరూటో అండ్ డ్రాగన్ బాల్స్ ఇవి కూడా అప్పుడు కార్టూన్ నెట్వర్క్లో వచ్చే చాలామంది అవి కూడా ప్రిఫర్ చేసేవారు. సో అవి కూడా మీరు ఈ వెబ్సైట్స్ ద్వారా చూడొచ్చు. సో 5 వెబ్సైట్స్ గురించి చెప్తాను. అండ్ హియర్ గోస్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కార్టూన్ ఫర్ ఎవర్. సో సిఓ ఫర్ ఎవర్ అని అంటున్నారు వాళ్ళు దీన్ని. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి KissCartoon.info. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి యానిమేటూన్. సో
ఇప్పుడు చెప్పిన 3 వెబ్సైట్స్లో మనకి యానిమేస్ కూడా ఉంటాయి. సో కార్టూన్ కమ్ యానిమేస్ ఇవన్నీ. సో దీంట్లో పవర్ రేంజర్స్, కిడ్ వర్సెస్ క్యాట్ అన్నీ ఉండి మనకి నరూటో, డ్రాగన్ బాల్జీ ఇంకా చాలా యానిమేస్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. సో ఈ 3 వెబ్సైట్స్ మీరు రెండిటికి వాడుకోవచ్చు, రెండు పర్పస్కి యూజెస్. 2 వెబ్సైట్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్. దాంట్లో ఓన్లీ మనకి కార్టూన్ మాత్రం ఉంటుంది, దీంట్లో యానిమే ఉండదు. సో ఓన్లీ మీరు కార్టూన్ మాత్రం చూడగలరు. సో 4th పొజిషన్లో వస్తే మనకి కిస్ కార్టూన్. కమింగ్ టు 5th ఇట్ ఈస్ కిమ్ కార్టూన్. సో ఈ రెండిట్లో మనకి యానిమే ఉండదు, ఓన్లీ కార్టూన్ మాత్రమే. సో దిస్ ఈజ్ అవర్ టెక్ న్యూస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్, సైనింగ్ ఆఫ్.